తుళ్లూరు మండలం పరిసర గ్రామాల్లో నిన్న మొన్నటి వరకు 2 అంతస్తుల భవనం కనిపిస్తేనే ఓ వింత. రాజధాని ప్రకటన తర్వాత ఏకంగా 5 అంతస్తుల మేడలు నిర్మితమవుతున్నాయి. రాజధాని ప్రకటన వచ్చాక అమ్ముకున్న భూమితో నెక్కల్లు గ్రామంలో నిర్మిస్తున్న ఓ భవంతి మండలానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. లిఫ్ట్ సౌకర్యం ఉన్న తొలి భవంతిగా మండలంలోనే నెక్కల్లు గ్రామం ప్రాచుర్యం పొందుతోంది. ఇలా రాజధాని ప్రభావంతో ఇక్కడి జీవన విధానంలో వచ్చిన మార్పులపై స్థానికుల అభిప్రాయాలు వారి మాటల్లోనే మీకోసం. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి ఇవాళ రేపట్లో ఆహ్వానాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. వీటితో పాటు ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చి సగౌరవంగా ఆహ్వానించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వీటి రాక కోసం కూడా ఇక్కడ గ్రామస్తులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తామంతా భాగస్వాములపై రాజధాని నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం తుళ్లూరు మండలంలో నెక్కల్ గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దాదాపు 1200 ఎకరాల వరకు ఇక్కడ భూములు రైతులు స్వచ్ఛందంగా సిఆర్డీఏకి ఇచ్చారు. ఏదైతే ప్రభుత్వం భూమి ఆశించిందో అంతకంటే ఓ 4 ఎకరాలు ఇచ్చిన ఘనత ఇక్కడ రైతులది. అలాగే రాజధాని ప్రకటన వచ్చాక ఇక్కడ వీరి జీవితాల్లో అనేక మార్పులు వచ్చాయంటున్నారు ఇక్కడ గ్రామస్తులు. అదేదో వారి మాటలన్నీ అడిగి తెలుసుకుందాం. సార్, ఈ రాజధాని ప్రకటన వచ్చాక మీ జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, ఏంటి? రాజధాని వచ్చిన తర్వాత నాకు 21 ఎకరం పొలం ఉంది. రాజధాని వచ్చిన తర్వాత చంద్రబాబు గారి నమ్మకంతో ముఖ్యమంత్రి గారి మీద మేము ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత మాకు అన్ని వసతులు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే జరుగుతున్నాయి. అలాగే ఈ ఊరికి సంబంధించి రాజధాని ప్రకటన వచ్చాక లిఫ్ట్ ఉన్న భవనం రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలంలో కట్టిన రైతు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఈ రాజధాని ప్రకటన వచ్చాక మీరు కొత్త ఇల్లు అనేది తుళ్లూరు మండలంలోనే ప్రత్యేకంగా నిలిచే ఇల్లు అది కట్టారు. ఎట్లా చేయగలిగారు, ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన బలం చొప్పున మాకు ఇంకా డబ్బులు వస్తాయి, కట్టుకుంటాం అనే దాని మీద డబ్బులు బయట తెచ్చుకొని కట్టేసాను. మా ఊళ్ళో అందరూ సమైక్యంగా అందరూ బాగానే ఉన్నాం. ఇంకా ఇరాళాలు కూడా ఇస్తున్నారు. ఇంకా రేపు ఇవ్వబోయే డబ్బులు కూడా ఇంకా ఎక్కువగా ఇస్తారు. ఇంకా సన్మానం చేసి ఆయన్ని బాగా ఇది చేసుకుంటాం. నా పేరు గుమ్మ వెంకటేశ్వరరావు అండి. 60 ఎకరం కూలింగ్లో ఇచ్చాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. మాకు 25 ఏళ్ళు విరాళం కూడా ఇచ్చాను మా చంద్రబాబు నాయుడు చేతికి టేజీ ఎక్కి. నాకు బాగా సంతోషంగా ఉంది. ఆ రోజుల్లో రాజధాని ప్రకటించక ముందు భూముల విలువ దాదాపు 10 లక్షలు 15 లక్షలుగానే ఉండేది. ఈనాడు ప్రకటించినాక దాదాపు ₹1,00,00,000 నుంచి 1,50,00,000 2 కోట్ల వరకు ధర పలుకుతూ ఉంది. అటువంటిది ఇక్కడ రైతాంగం ఒక అరెకరం అమ్ముకొని డబ్బులు అవసరం అయితే అరెకరం అమ్ముకొని కానివ్వండి, లేకపోతే ఇంకో రకంగా కానివ్వండి డబ్బులు తీసుకొచ్చి ఇళ్ళు బ్రహ్మాండంగా కట్టుకుంటా ఉన్నారు. రాజధానిలో 29 గ్రామాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మా ప్రాంతంలో రాజధాని రావటం, మా పొలాల రేట్లు పెరగటం, దానికి అనుగుణంగా మాకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి, మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ రాజధాని పెడతా ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు వాస్తు ప్రకారంగా ఉత్తరాన కృష్ణానదిని పెట్టి మా గ్రామానికి ఈశాన్యంలో వస్తుంది రాజధాని. మా ఐక్యతైన గ్రామం. దీనివల్ల ఈ దేశం అంతా వృద్ధి పొందిద్ది. ఈ రాజధాని వల్ల ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వృద్ధి పొందిద్ది అనే ఆకాంక్ష మాకుంది. అంటే ఏటా జనం దసరా ఒకటే చేసుకునే వాళ్ళండి. ఇప్పుడు శంకుస్థాపన మరియు దసరా 2 కలిపి చేసుకున్నారు. అదేకాక ప్రధానంగా విదేశాల నుంచి ప్రైమ్ మినిస్టర్ గారు అందరూ వస్తున్నారు కాబట్టి అక్కడ కూడా రాజధాని శంకుస్థాపన భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనం కూడా రెగ్యులర్గా వెళ్ళి ఆడ విజిట్ చేయటం, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు మొత్తం తెలుసుకోవాలని జనం ఉత్సాహంగా ఉన్నారు. నేను 6 ఎకరాలు ఇచ్చానండి విజయనగరానికి. మాకు ఇది ఒక అదృష్టం. మాకు చంద్రబాబు నాయుడు దేవుడితో సమానం. మాకు ఇక్కడ మాకు 10 లక్షలు 15 లక్షలు వాల్యూ ఉండేవి, వాళ్ళ 1,50,00,000 దాకా వచ్చే ఉన్నాయి. 30,000 కౌలు ఇస్తున్నారు. మాకు 15,000 మించి కౌలు ఏ రోజు రాలేదు. మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల 30 గ్రామాలకు కూడా ఇది పండగ వాతావరణంలోనే ఉంది. ఇప్పుడంతా ఈ చుట్టుపక్కల విజయవాడ నుంచి గుంటూరు మధ్య మొత్తం వాతావరణం అంతా ఇవాళ చూస్తే ఆహ్లాదకరంగా ఉంది. అక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మాకు అంతా పండగ వాతావరణం ఉంది. దసరా కంటే ముందు మాకు ఈ పండగ ఎక్కువగా ఉంది. మాకు చంద్రబాబు గారు చేసిన న్యాయం చాలా మంచి న్యాయం చేశారు. మేము అయితే 8.5 ఎకరాలు ఇచ్చాము భూమి. మాకైతే చాలా ఆనందంగా ఉంది. అలాగే ఊరి మహిళలు కూడా తమ ఊరి తరఫున ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి వినూత్న కార్యక్రమాలు అవి చేపట్టాలని చెప్పి నిర్ణయించారు. ఊరు సర్పంచ్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి ఈ ఊరి తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో విందాం. మేడం, మీరు చెప్పండి, ఈ ఊరు తరఫున ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? అలాగే ఈ శంకుస్థాపన కార్యక్రమంలో మీరంతా ఎలా భాగస్వాములు అవుతున్నారు? రాజధాని ప్రకటన మాకు చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే మెయిన్లీ భూమి వాల్యూ బాగా పెరిగిపోయింది. అంతకుముందు 10 lakhs ఉండేది, ఇప్పుడు 1,50,00,000 దాకా అయిపోయింది. ప్లస్ అదే కాకుండా కౌలు కూడా మాకు 15,000 ఉండేది, 10 నుంచి 15 ఉండి ఇప్పుడు 30,000 అలా ఇస్తున్నారు.
దానివల్ల హ్యాపీగా, అదిగాక ఎడ్యుకేషన్ పరంగా కూడా మాకు హోప్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. స్టడీకి సంబంధించి పిల్లలకి అది బాగుంటుందని అనుకుంటున్నాం. బాగుందండి, హ్యాపీగా ఉన్నాం, అందరం బాగున్నాం. రాజధాని వచ్చినాక చంద్రబాబు గారు మాకు దేవుడు అనుకుంటున్నాం. మా పొలాలు బాగా వాల్యూమ్ వచ్చింది, 1.5 దాకా బాగుంది. ఈ పిల్లలకు కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఊళ్ళో మొహం చూడని వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు, ఏంటి పలానా ఈ ఊర్లో ఇలా జరుగుతుంది అని. ఇప్పుడు రేపు శంకుస్థాపన కార్యక్రమం గురించి అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అందరూ వాళ్ళ ఇంట్లో పండగలాగా ఫీల్ అవుతున్నారు. అంతా అనుకున్నవన్నీ సక్రమంగా జరిగి ఇది ఒక మంచి అమరావతి, ఒక మంచి రాజధాని లాగా అవుతుందని ఆశిస్తున్నాం. మేము కూడా చాలా మార్పులు ఇప్పుడు ఈ సంవత్సరంలోనే బాగా మార్పు వచ్చింది. మంచిగా అందరూ ఇల్లు కట్టుకుంటున్నారు. అందరూ మరి సొంత ఊర్లు వచ్చి మరి ఇదే పెద్ద రాజధాని అవుతుంది కదా అని హ్యాపీనెస్తో పిల్లలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వారి స్వగృహం వచ్చి మరి వాళ్ళు ఇక్కడ ఉండాలని చాలా ఇష్టం కలిగి మరి ఇల్లు కట్టుకుంటున్నారు. చాలా బాగుందండి. ఇంతకుముందు అయితే వేరే ఊరు వెళ్ళి ఉద్యోగాలు అవి వెతుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు రాజధాని వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. యువతకు బాగా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇది ఇక్కడ నెక్కల గ్రామస్తుల స్పందన. ఏదైతే పూరుగుడిసెలు పెంకుటిల్లు స్థాయి నుంచి తమ ఊర్లో అపార్ట్మెంట్లు కల్చర్ వచ్చిందని చెప్పి ఇక్కడ గ్రామస్తులంతా సంబరపడుతున్నారు. అలాగే శంకుస్థాపన కార్యక్రమానికి తమంటి కార్యక్రమంగా అందరం కలిసి భాగస్వాములు అవుతామని ఇక్కడ వారు చెప్తున్నారు. కెమెరా పర్సన్తో రమణ మహేష్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్.